హలో మిత్రులారా, ఆధ్యాత్మికత అంటే ఇష్టం ఉండే మీ అందరికీ నమస్కారం. నేడు మనం చాలా ఆసక్తికరమైన అంశం గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే నాగ్ సాధువులు ఎందుకు దిగంబరులుగా ఉంటారో తెలుసుకుందాం. భారతదేశంలోని ఈ అద్భుతమైన నాగ్ సాధువులు బట్టలు లేకుండా జీవిస్తారు. కాని ఎందుకు వారు ప్రపంచవాంగ్లన్నింటినీ త్యజించాలని బలంగా నమ్ముతారు? మనం ఈ లోకంలోకి నగ్నంగానే వస్తాం. అలాగే అసహజ స్కృతికి తిరిగి వెళ్లడం వల్ల భగవంతునికి దగ్గరవుతామని వీరు విశ్వసిస్తారు. వస్త్రభారణ అనేది ఆపేక్షలకు, భక్తిక వస్తువులకు చిహ్ననని వారి నమ్మకం. వాటిని వదిలిపెట్టడం ద్వారా వారు అహంకారాన్ని, సామాజిక కట్టుబాట్లను వదులుకుంటారు. ఇది స్వేచ్ఛకు, పవిత్రతకు ఓ గొప్ప నిదర్శనం. వారు శరీరంపై పూసుకునే విభూతి గురించి మీకు ఆసక్తిగా ఉండొచ్చు. ఈ పవిత్రమైన విభూతి వారిని చెడు శక్తుల నుండి రక్షిస్తుందని, జీవితంలో శాశ్వతం లేదని సూచిస్తుందని వారి నమ్మకం. ఇది వారి ఆధ్యాత్మిక మార్గం యొక్క చిహ్నం. శివునితో వారికి ఉన్న గత సంబంధాన్ని చూపిస్తుంది. కఠిన పరిస్థితులలో జీవిస్తూ తీవ్రమైన ధ్యానం, కఠోర శిక్షణ ద్వారా వారు ఆ వాతావరణానికి అలవాటు పడిపోతారు. ఈ అభ్యాసాల ద్వారా వారు ఆధ్యాత్మిక జ్ఞానోదయం, మనోనిజ్ఞలు పొందుతారు. ఇది నిజంగా స్ఫూర్తిదాయకం. కాబట్టి మీరు తర్వాతసారి ఒక నాగ్ సాధువుని చూసినప్పుడు గుర్తుంచుకోండి, ముఖ్యం వస్త్రధారణ కాదు. వారు సరతను, పవిత్రతను, విశ్వానికి దగ్గరగా ఉంటాన్ని ఎంచుకున్నారు. చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత మళ్ళీ కలుద్దాం.